అనేక మందిలో పనిచేసేది ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ, దరిద్రత అనే ఆత్మ. ఏంటంట? దరిద్రత అనే ఆత్మ. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో దరిద్రత ఉందా? దరిద్రులుగా ఉండాలని దేవుడు కోరట్లే. దరిద్రత దేవుడు నీకు అవ్వట్లే. బైబిల్ ఎక్కడ నీకు దరిద్రత కలుగును గాక అని దేవుడు చెప్పలే, దీవెనలే ప్రకటించాడు. దరిద్రం నిన్ను ఏళ్తుందంటే నిజంగా దేవుడు నీ తోడున్నాడో చూడు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. బైబిల్ ఎంతమంది ధనవంతులకి శోధనలు వచ్చి ఉన్నవన్నీ పోగొట్టిన స్థితిలోకి వెళ్ళారు, కానీ దేవుడు అట్టి స్థితిలో ఎవరైనా విడిచిపెట్టాడా? ఉదాహరణకి యోబు కలిగిందంతా పోగొట్టుకున్నాడు, దరిద్రతలోకి వెళ్ళాడు. ఇట్ వాస్ అ టెస్ట్ ఫర్ హిమ్. కానీ దరిద్రుడిగా దేవుడు వదిలేశాడా? ఎంత చేశాడు దేవుడు? ఉన్నదంతా రెండంతలు చేశాడంట. పోగొట్టుకుని ఇస్తే చాలుగా. టెస్ట్ నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీకు వస్తుంది. నీకు దరిద్రత అనే ఆత్మ వెళ్తుందంటే అజ్ఞానం మన ఆత్మ పక్కనే ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నంత వరకు దరిద్రతలోనే ఉంటాం. ఎందుకంటే అజ్ఞానం అనేది ఏమి చేయాలో తెలియలేకపోతాం. దేవుడు వాకి తెలియజేస్తుంది, కాలము సమయము ఎరిగిన వారిగా పని చేయాలంట. అంటే కాలము సమయం తెలియని వారు అజ్ఞానంలో దేవుడు వాకి తెలియజేస్తుంది.